ఎవరివన్ వెల్కమ్ టు మొగలూరు 365 యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు ఈవినింగ్ వచ్చేందంటే రాజా సాబ్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్. సో డైరెక్టర్ వచ్చేందంటే ఫ్యాన్ బాయ్ మారుతి గారు. సో ముందు సినిమాలు చూసుకున్నట్లయితే మారుతి గారివి ఒక ప్రేమ కథ చిత్రం ఏంటంటే స్టోరీ వినేసి ఓకే చేశారు. ఇవన్నీ ముందు సినిమాలు వచ్చాయంటే డైరెక్టర్ మారుతి గారు తీశారు. సో లేట్ చేయకుండా ట్రైలర్ చూసేద్దాం. ఏంది రాజా సాబ్ మూవీ ట్రైలర్. Take a deep breath. నీ బ్రెయిన్ నా కమాండ్స్ మాత్రమే ఫాలో అవుతుంది. कोई यहाँ आहा नाचे नाचे, कोई वहाँ आहा नाचे नाचे, सारे हंसे आहा नाचे नाचे, सारे जवान आहा नाचे नाचे. Aua, 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 aua. చంపేశాడు బాబోయ్. పరిచయం చేస్తా. పరిచయం చేసేది ఏంట్రా? మరి చూస్తారేంట్రా? పరిగెత్తండి. ప్రభాస్ అన్న అయితే బ్యాక్ టు డార్లింగ్ లిక్స్ కు వచ్చేసాడు. సో ఎప్పటి నుంచో ప్రభాస్ అన్న డార్లింగ్ లిక్స్ లో చూడాలని చెప్పి నాకు ఎప్పటి నుంచో ఉంది. సో డైరెక్టర్ మారుతి గారు దీనైతే ఈ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేశారని చెప్పుకోవచ్చు. సో స్టార్టింగ్ మనం చూసుకున్నట్లయితే విఎఫ్ఎక్స్ కానీ, డైలాగ్ రైటింగ్ కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ, సో పర్లేదు, మనకి ఎక్కడగా ఏమి తేడా లేదు. సో ఓకే, అంతా బాగుంది అన్నట్టుంది. సో కంటిన్యూ చేద్దాం వీడియోని. ప్రభాస్ అన్న అయితే బ్యాక్ టు డార్లింగ్ లుక్స్ అని చెప్పుకోవచ్చు. ప్రభాస్ అన్న ఇన్ని రోజులు అయిందా, ఇన్ని రోజులు మిస్ అయ్యామా మనం డార్లింగ్ లుక్స్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సలారు అంటే బాహుబలి 1, బాహుబలి 2 వచ్చిన తర్వాత పాన్ ఇండియాలోకి వెళ్ళిపోయాడు అన్న ప్రభాస్ అన్న. సో సాహో, దాని తర్వాత అది ఇట్లా మూవీస్, సలారు, కల్కి ఇట్లా పాన్ ఇండియాలోకి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఒక డిఫరెంట్ ట్రాన్స్ఫార్మ్ లోకి అన్న చేంజ్ అయిపోయాడు అని చెప్పుకోవచ్చు. కంటిన్యూ చేద్దాం ట్రైలర్. సడన్లీ క్లైమేట్ చేంజ్ వై? తాత అద్భుతాలు చూసి ఆనందించాలి. క్వశ్చన్ లేకుండా ఏదో గుర్తుండిపోయి పని చేయాలి. సంచలనం అయిపోవాలి. ఏంట్రా ఇలాంటి పని చేసాడు? అందరూ షాక్ అయిపోవాలి. ఇక నా వల్ల కాదు. తల్లి దుర్గా, నా మనవణ్ణి రక్షించు. ఆయన 4 మంత్రాలు చదువుకున్న మాయల ఫకీర్ కాదు. హీఈస్ ఎగ్జార్సిస్ట్, సైకియాట్రిస్ట్, హిప్నోటిస్ట్. బ్రెయిన్ తో గేమ్ ఆడుతున్నాడు. అయితే స్టార్ దొరికి తేల్చుకుందాం. స్టార్ టు స్టార్, స్టార్ వార్స్. It's impossible to face him. अभी देख लीजिए. సెకండ్ రోల్ అనుకుంటాను. సినిమాటోగ్రఫిక్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, మనం ఎక్కడన్నా ఏదన్నా ఫాల్ట్ ఉందని చూద్దామని చూస్తే ఒక్క దేవుడు కూడా లేదబ్బా. అదైతే నాకైతే బ్యాక్ టు మన డార్లింగ్ లుక్స్ లోకి వచ్చేసానని చెప్పుకోవచ్చు. కంటిన్యూ చేద్దాం. ఏందిరా మీ
బాధ. పొట్టులో చేయి పెడితే కొట్టడానికి నేను చీమన. రాక్షసుణ్ణి. జనవరి 9వ తేదీ 2026 అన్న వచ్చేస్తున్నాడు, ప్రభాస్ అన్న వచ్చేస్తున్నాడు. జనవరి 26వ తేదీ. ఈసారి పండుగ మామూలుగా ఉండదు. ప్రభాస్ అన్న చాలా సార్లు పొంగల్ కొద్దామని ట్రై చేశాడు. సో మధ్యలో మూవీ డిలేస్ వల్ల వచ్చేది. నాది కొన్ని సినిమాలు వచ్చేదంటే సరిగ్గా ఆ టైంకి రిలీజ్ అవ్వలేకపోయాయి. సో రాజా సాబ్ ట్రైలర్ ఎలా ఉందంటే ఓవరాల్ గా వచ్చిందంటే ఎక్సలెంట్ విఎఫ్ఎక్స్. డైరెక్టర్ గారు నాకు తెలిసి ఆల్మోస్ట్ ముందు వర్క్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ వర్క్స్ వచ్చిందంటే చాలా చాలా వరకు ఇంప్రూవ్ అయింది. విఎఫ్ఎక్స్ సూపర్ గా ఉంది. సో సంజయ్ దత్ గారు నాకు తెలిసి యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్టు ఉంది. సో కమెడియన్స్ కానీ కమెడియన్ సత్య గారు ఉన్నారు, అలానే ప్రభాస్ రావు గారు ఉన్నారు, అదే కమెడియన్ ఉన్నారు కదా వాళ్ళు ఉన్నారు. సో మన సప్తగిరి గారు ఉన్నారు. సో వీళ్ళంతా కామెడీ చేస్తే ఎలా ఉంటుందో పాస్ సినిమాలో చూస్తారు. మేబీ ఈ సినిమాలో ఎట్లా డెలివరీ చేస్తారో చూడాలి. డార్లింగ్ లుక్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వరకు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్, సీ యూ సూన్.